నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక టీడీపీ జాబితాలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అయితే జనసేన తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల ఆ పార్టీ కేడర్ బగ్గుమంటుంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెడుతున్నారు. లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తున్నారు. ఈ జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్ స్పందించారు. తొలి విడత జాబితాలో తన పేరు ప్రకటించినందుకు మహదానందంగా ఉందన్నారు ఆయన. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛ స్వతంత్రాలు పొందినట్లు ఉందన్నారు. తన ఆలోచనలు, నమ్మిన సిద్ధాంతాలు ఎలాంటివో కార్యకర్తలకు, నాయకులకు, అనుచరులకు తెలుసని ఆయన అన్నారు. తాను పదవుల కోసం పుట్టలేదని వ్యాఖ్యానించారు. పదవులు లభించినప్పుడు ప్రజలకు మేలు చేయడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను తప్ప ఆ పదవులను అడ్డు పెట్టుకుని దాచుకోలేదని పేర్కొన్నారు. రాజకీయాలు మన కళ్ల ముందే మారిపోయాయని మండల బుద్ధా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు డబ్బే ప్రధానమైపోయిందని అన్నారు. ఓటర్లను ఒక కొనుగోలు వస్తువుగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయాల్లో కొనసాగదలుచుకోలేదని అన్నారు. ధనవంతుల కోసం పార్టీలు అన్వేషిస్తున్న పరిస్థితిలో నాబోటివాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం కూడా సమంజసం కాదని చెప్పారు.